ఓకే హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. హోప్ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. అండ్ ఈ వీడియోలో వచ్చేసరికి ఒక లిథియం బ్యాటరీ అయితే తయారు చేశాను, చూడొచ్చు. ఇది వచ్చేసి 12 వోల్ట్ 7Ah లిథియం బ్యాటరీ అనమాట. అండ్ దీన్ని నేనే తయారు చేశాను. కొన్ని పీవీసీ షీట్స్ వాడైతే బాడీని అయితే డిజైన్ చేశాను, చూడొచ్చు. అండ్ దీనికైతే మ్యాటీ బ్లాక్ స్ప్రే పెయింట్ అయితే వేసాను. మీద వచ్చేసి రెడ్ కలర్ పెయింట్ అనమాట. అండ్ దీని నుంచి అవుట్పుట్ తీసుకోవడం ఒక డీసీ ఫిమేల్ జాక్ అయితే అటాచ్ చేసాను, చూడొచ్చు. అండ్ దీని నుంచి మనం అవుట్పుట్ తీసుకొచ్చి ఈజీగా ఛార్జ్ కూడా చేసుకోవచ్చు అనమాట. అండ్ ఈ వీడియోలో దీన్ని క్లియర్గా ఎలా తయారు చేయాలనేది చెప్తాను. అంతకన్నా ముందు మన ఛానల్ నేమ్ వచ్చేసి తెలుగు ఎక్స్పెరిమెంట్స్ విత్ చరణ్ అనమాట. ఛానల్ ఇలాంటి కైండ్ ఆఫ్ వీడియోస్ చాలా ఉంటాయి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి నోటిఫికేషన్ కోసం. అంతకన్నా ముందు మనం ప్రీవియస్ వీడియోలో అయితే ఒక బ్లూటూత్ కార్ అయితే తయారు చేస్తాం, అది ఇదే అనమాట. దీనికైతే చాలా మంచి వ్యూస్ అయితే వచ్చాయి అనమాట. అండ్ ఈ గ్యాప్లో నేను కొన్ని మంచి వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను. అండ్ ఇంక ఈ వీడియోని అయితే చూసేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన బ్యాటరీ ప్యాక్లో మెయిన్ కాంపోనెంట్ అనమాట. బ్యాటరీ లేకుండా అయితే ఏం చేయలేము. అండ్ చూడొచ్చు, ఇది 18650 3.7 వోల్ట్ 1200 mAh లిథియం బ్యాటరీ అనమాట. ఇదైతే ప్రీమియం క్వాలిటీ ఉంటుంది. దీన్ని నేను మేకర్ బజార్ నుంచి ఆర్డర్ చేశాను. దీని లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఎవరికేం కావాలంటే వెళ్ళి ఆర్డర్ చేసుకోండి. అండ్ ఎలాంటివి నేను 18 బ్యాటరీస్ అయితే తీసుకుంటున్నాను. అండ్ గాయస్ చూడొచ్చు, ఇలాంటివి నేను 18 బ్యాటరీస్ అయితే తీసుకున్నాను. అండ్ ఈ బ్యాటరీ ప్యాక్ తయారు చేసే ముందు మీకు సిరీస్ అండ్ ప్యారలల్ కనెక్షన్స్ ఏంటో తెలియాలి. అండ్ ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్లియర్గా మీకు. అండ్ ఇప్పుడు చూడొచ్చు, నేనైతే 2 బ్యాటరీస్ అయితే తీసుకున్నాను. అండ్ ఈ రెండింటికి ప్లస్ ప్లస్ మైనస్ మైనస్ అయితే ప్యారలల్గా ఉన్నాయి అన్నమాట. అండ్ దీని వోల్టేజ్ అవుట్పుట్ చెక్ చేస్తే మనకి ఇది 3.7 వోల్టే చూపిస్తుంది. కానీ యాంపియర్ చెక్ చేస్తే ఒక బ్యాటరీ 1200 mAh కాబట్టి 2 బ్యాటరీస్ కలిపేసి 2400 mAh అయితే వస్తుంది మనకి. అండ్ ప్యారలల్లో అయితే కెపాసిటీ అయితే పెరుగుతుంది అనమాట. అండ్ ఇప్పుడు సిరీస్ చూసుకుంటే ఒక బ్యాటరీ ప్లస్ మైనస్ ఉంటుంది. అండ్ ఇంకో బ్యాటరీ ఏంటంటే ఈ బ్యాటరీ ప్లస్ ఈ బ్యాటరీ మైనస్ అయితే కలపాలి. అండ్ కిందను కూడా అలాగైతే సాల్వింగ్ చేసుకోవాలి. అండ్ ఇప్పుడు వోల్టేజ్ చెక్ చేస్తే మనకి 7.4 వోల్ట్ అయితే వస్తుంది. అండ్ యాంపియర్ చెక్ చేస్తే మాత్రం 1200 mAh ఉంటుంది అనమాట. అండ్ సిరీస్లో అయితే వోల్టేజ్ డబుల్ అవుతుంది, కానీ యాంపియర్ మాత్రం కామన్గా ఉంటుంది. అదొక పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాలన్నమాట. అండ్ ఇప్పుడు ఈ ఎన్ని బ్యాటరీస్ని నేను ప్రాపర్గా లైన్గా అయితే సాల్వింగ్ చేసుకొని చూపిస్తాను మీకు. టేపింగ్ అయితే ఫస్ట్ చేసుకుంటాను నేను, ఎందుకంటే బ్యాటరీస్ ఏమాత్రం కదిలినా సాల్డరింగ్ అనేది సరిగ్గా ఉంటుంది అనమాట. అందుకని ఫుల్గా టేపింగ్ చేసుకుంటాను ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ గాయస్ చూసుకోవచ్చు, 3 బ్యాటరీస్ని ఒక 6 బ్యాటరీస్ కలిపి అయితే నీట్గా టేపింగ్ అయితే చేసుకున్నాను, చూసుకోవచ్చు. అండ్ మనకి 3 సెట్స్ అయితే రెడీ అయ్యాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే మనము ఫస్ట్ అయితే పాజిటివ్ టెర్మినల్ అయితే పెట్టుకోవాలి బ్యాటరీ సెట్స్లో, ఫస్ట్ దాని అయితే. అండ్ సెకండ్ది వచ్చి నెగిటివ్ అయితే పెట్టాలి, చూడొచ్చు నెగిటివ్. అండ్ మళ్ళీ థర్డ్ పాజిటివ్ అయితే పెట్టాలి, చూసుకోవచ్చు. అండ్ ఫైనల్గా పాజిటివ్ నెగిటివ్ పాజిటివ్ అయితే ఉంటుంది. అండ్ బ్యాక్ సైడ్ తిప్పితే మనకి నెగిటివ్ పాజిటివ్ నెగిటివ్ అయితే ఉంటుంది. అండ్ ఇప్పుడు ఎలాగ ఉండేలాగా అయితే టేపింగ్ చేసుకోవాలి నీట్గాన. మన బ్యాటరీ సెట్స్ అయితే అసలు ఊడకూడదు అనమాట, ఊడితే మళ్ళీ సాల్డరింగ్ అయితే డిస్టర్బ్ అవుతుంది. గాయస్ ఇప్పుడు సాల్డరింగ్ ఎలా చేయాలో చెప్తాను. అండ్ చూడొచ్చు, ఫస్ట్ సెట్ ఆఫ్ బ్యాటరీస్ని సెకండ్ సెట్తో అయితే కంబైన్ చేయాలి. ఇలాగా ఈ బ్యాటరీస్ అన్నిటికీ లైన్గా సాల్వింగ్ చేసుకోవాలి. సెకండ్ సెట్తో అయితే వైర్స్ అయితే సాల్వింగ్ చేసుకోవాలి ఇలాగా. అండ్ వెనకాలకి తిప్పితే సెకండ్ సెట్ని థర్డ్ సెట్స్తో అయితే కంబైన్ చేసుకోవాలి. అప్పుడు మనకి సిరీస్ అయితే కలుస్తుంది. గాయస్ ఇక్కడైతే మనం ఒక్కొక్క బ్యాటరీకి శాండ్ పేపర్తో అయితే రఫ్ చేసుకోవాలి, ఎందుకంటే మనకి ఇక్కడ స్మూత్గా ఉంటే సాల్డరింగ్ అంటే అవ్వదు అనమాట. అండ్ గాయస్ మనము సాల్డరింగ్ చేసే ముందు అయితే ఇలా టేపింగ్ అయితే చేసుకోవాలి. ఇది ఎందుకంటే మీరు డౌట్ అయితే అడగవచ్చు, ఎందుకంటే మన బ్యాటరీలో ఇది ఒకటే పాజిటివ్ టెర్మినల్ అనమాట. ఈ కవర్ విప్పేస్తే మనకు మొత్తం నెగిటివ్ టెర్మినల్ ఉంటుంది అనమాట. ఇప్పుడు 5 వోల్ట్ ఆఫ్ కరెంట్ పాస్ అవుతుంది కాబట్టి ఈ బ్యాటరీస్ నుంచి ఏదైనా షార్ట్ అయిపోకుండా ఉండడానికి ఇలా చేశాను.
అండ్ మీరు దీని ప్లేస్లో మనకి స్టిక్కర్స్ కూడా ఉంటాయి, సర్కిల్ స్టిక్కర్స్, అవైనా వాడచ్చు. నా దగ్గర స్టిక్కర్స్ లేవు కాబట్టి నేను ఈ మెథడ్ అయితే వాడాను. అండ్ ఇప్పుడు సాల్డరింగ్ చేసి అయితే చూపిస్తాను మీకు. అండ్ గైస్ చూసుకోవచ్చు, ఫైనల్లీ అయితే నేను ఒక సైడ్ ప్లస్ మైనస్ని అయితే సాల్డరింగ్ అయితే చేసుకున్నాను. అండ్ చూసుకోవచ్చు ఎంత నీట్గా అయింది సాల్డరింగ్. అండ్ ఇలాగే ఇంకో సైడ్ కూడా ఇటువైపు అయితే చేసుకోవాలి. అండ్ చూడొచ్చు మనం ఈ సెక్షన్ చేసాం కదా, అండ్ ఇప్పుడు ఇటువైపు అయితే చేసుకోవాలి ఇలాగా, అప్పుడే మనకు సిరీస్లో అయితే కనెక్ట్ అవుతుంది. అండ్ మీకు స్క్రీన్ షాట్ కూడా పెడతాను నేను, ఇది ఎలా చేశానండి. ఇది చూడొచ్చు, ఇదే స్క్రీన్ షాట్ అనమాట. దీన్ని బట్టి మీరు చేసుకోవచ్చు మనం నీట్గా. అండ్ గైస్ చూసుకోవచ్చు, నేను ఇంకో సెట్ని కూడా సిరీస్లో కలిపేశాను. అండ్ మీకు వోల్టేజ్ చెక్ చేస్తే 12 వోల్ట్ అయితే వస్తుంది. అండ్ ఇప్పుడు మల్టీమీటర్తో చెక్ చేద్దాం. అందుకన్నా ముందు సాల్డరింగ్ అయితే చూసుకోండి ఎంత నీట్గా అయిందో. ఎందుకంటే మనం ముందే రఫ్ చేసుకున్నాం అనమాట, అందుకే నీట్గా సాల్డరింగ్ అయింది. మరీ ముఖ్యంగా చెప్తున్నాను, మనం సాల్డరింగ్ చేసినప్పుడైతే దీని కిందన ఏదైనా వుడెన్ షీట్ లాంటిది ఉండేది అయితే చూసుకోండి. ఎందుకంటే మన బ్యాటరీని ఏదైనా ఐరన్ కేజింగ్ పెడితే మొత్తం షార్ట్ అయిపోద్ది అనమాట. అందుకని బేస్ అయితే వుడెన్ ఉండేలా చూసుకోండి. అండ్ ఇప్పుడు వోల్టేజ్ అయితే చెక్ చేద్దాం మనం. అండ్ గాయస్ చూడొచ్చు, నేను మల్టీమీటర్ని అయితే పెట్టాను. అండ్ ఇప్పుడు వోల్టేజ్ అయితే చెక్ చేద్దాము. అండ్ చూడొచ్చు, టోటల్గా 13 వోల్ట్ అయితే అవుట్పుట్ వస్తుంది. ఎందుకంటే బ్యాటరీస్ అన్ని ఫుల్ ఛార్జ్ ఉన్నాయి కాబట్టి. అండ్ మనకు ఒక కాంపోనెంట్ అయితే కావాలన్నమాట ఈ బ్యాటరీ ప్యాక్ని ఫుల్గా కంప్లీట్ చేయడానికి. అదేంటంటే 12 వోల్ట్ 3S 20 amps BMS అనమాట. ఇదైతే BMS అంటే బ్యాటరీ మేనేజ్మెంట్ బోర్డ్ అనమాట. దీన్ని నేను మేకర్ బజార్ నుంచి ఆర్డర్ చేశాను. చూడొచ్చు ఎంత మంచి ఫినిషింగ్తో ఉందో. అండ్ ఈ BMSలో అడ్వాంటేజెస్ ఏంటంటే మనం బ్యాటరీస్ని ఛార్జ్ చేసినప్పుడు ఒక లైన్ అంతా ఒకసారి, ఇంకో లైన్ అంతా ఇంకోసారి అయితే ఛార్జ్ చేస్తుంది. అదే దీనిలో ఉన్న అడ్వాంటేజ్ అనమాట. అంటే ఇప్పుడు BMSని అయితే ఇక్కడ స్టిక్ చేసి మనం టోటల్గా బ్యాటరీ ప్యాక్ని అయితే కంప్లీట్ చేసేద్దాం. అండ్ గాయస్ అంతకన్నా ముందు మనం మల్టీమీటర్తో టెస్ట్ చేసి ఎక్కడ ఎంత వోల్ట్ వస్తుందని రాసుకోవాలన్నమాట. అండ్ చూడొచ్చు, నేనైతే టెస్ట్ చేస్తున్నాను. అండ్ చూడొచ్చు, ఇక్కడైతే 12 వోల్ట్ వస్తుంది అనమాట. 12 వోల్ట్ అయితే రాసుకోవాలి మనము. అండ్ గైస్ చూసుకోవచ్చు, ఇక్కడైతే 4 వోల్ట్ అయితే అవుట్పుట్ వస్తుంది. 4 వోల్ట్ అయితే రాసుకోవాలి మనం ఇప్పుడు ఇక్కడ. అండ్ గైస్ చూసుకోవచ్చు, నేను ఇక్కడైతే వోల్టేజ్ అయితే చెక్ చేస్తున్నాను. చూడొచ్చు 8 వోల్ట్ అయితే వస్తుంది. 8 వోల్ట్ అయితే మనం ఇక్కడ రౌండ్ ఫిగర్ అయితే రాసుకోవాలి. అండ్ చూసుకోవచ్చు, ఫైనల్లీ ఇక్కడైతే 4 వోల్ట్ అవుట్పుట్ అయితే వస్తుంది. అండ్ రౌండ్ ఫిగర్ 4 వోల్ట్ అయితే రాసుకోవాలి. అండ్ ఇప్పుడు BMSలో మనకి ఇక్కడ 4.2 వోల్ట్, ఇక్కడ 8.4 వోల్ట్, 12.6 వోల్ట్ ఉన్నాయి కదా. ఇక్కడ మనం చూసిన వైర్స్ని అయితే సాల్డరింగ్ చేసుకొని ఇక్కడైతే సాల్డరింగ్ చేసుకోవడం అనమాట. అండ్ మనం బ్యాటరీ ప్యాక్లో అయితే కంప్లీట్ అయిపోద్ది టోటల్గా అప్పుడు. అండ్ గాయస్ చూసుకోవచ్చు, మన BMSని అయితే డబుల్ సైడ్ టేప్ వాడైతే స్టిక్ చేశాను. అండ్ ఇప్పుడు మనం చెక్ చేసుకున్న వాల్యూస్ అయితే 12 వోల్ట్, 8 వోల్ట్, 4 వోల్ట్ అయితే ఇక్కడైతే సాల్డరింగ్ చేసేయాలి. మనకు BMSలోనే రాసి ఉంటుంది. అండ్ గాయస్ చూసుకోవచ్చు, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం BMSకి అయితే వైర్స్ సాల్డరింగ్ చేసుకోవాలన్నమాట. అండ్ బ్యాటరీస్కి అయితే ఫస్ట్ సాల్డరింగ్ చేసుకోకూడదు. ఎందుకంటే మన బ్యాటరీస్ నుంచి సాల్డరింగ్ చేసి ఇక్కడ
సోల్డరింగ్ చేసే టైంలో ఎక్కడైనా షార్ట్ అయితే మొత్తం బిఎంఎస్ మొత్తం కాలిపోద్ది అనమాట. అందుకని ఫస్ట్ బిఎంఎస్కి అయితే సోల్డరింగ్ చేసుకోవాలి. అండ్ చూసుకోవచ్చు నేను అన్ని వైర్స్ అయితే సోల్డరింగ్ అయితే చేస్తాను. అండ్ వీటి కనెక్షన్స్ అక్కడ ఏ వోల్టేజ్కి ఆ వోల్టేజ్ ఇచ్చేస్తే మొత్తం బ్యాటరీ ప్యాక్ అయితే కంప్లీట్ అయిపోద్ది. అండ్ గాయస్ చూడొచ్చు ఫైనల్లీ బ్యాటరీ ప్యాక్ అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ ఇప్పుడు అవుట్పుట్ వోల్టేజ్ అయితే చెక్ చేద్దాము. అంతకన్నా ముందు మళ్ళీ ఈ బ్యాటరీ ప్యాక్ని కొంచెం టేపింగ్ అయితే చేసుకుంటున్నాను, ఎందుకంటే కొంచెం ప్రొటెక్షన్ కింద ఉంటుంది. అండ్ గాయస్ చూసుకోవచ్చు నేనైతే నీట్గా టేపింగ్ అయితే చేసుకున్నాను, ఎంత క్వాలిటీగా నీట్గా కూడా ఉంది. అండ్ ఇప్పుడు వోల్టేజ్ అయితే చెక్ చేద్దాం. మనము చూసుకోవచ్చు 13 వోల్ట్ అయితే అవుట్పుట్ వస్తుంది. అండ్ ఇంకా మనం దీని బాడీని అయితే నీట్గా బిల్డ్ చేసుకున్నాము. పీవీసీ షీట్స్ వాడైతే బిల్డ్ చేద్దాం మనం ఇప్పుడు. అండ్ గాయస్ చూసుకోవచ్చు నేనైతే కొన్ని పీవీసీ షీట్స్ అయితే తీసుకుంటున్నాను. వీటి డైమెన్షన్స్ అవి నేను స్క్రీన్ మీద మెన్షన్ చేస్తాను. అండ్ మీకు పీవీసీ షీట్స్ ఎలా చేసుకోవాలో కూడా తెలుసు కదా. జస్ట్ ఏం లేదు, ఒక పైప్ని హీట్ చేసి ఫ్లాట్గా చేసి ఏదైనా వస్తువు దాని మీద పెడితే షీట్ కింద మారిపోద్ది. అండ్ చూసుకోవచ్చు ఇవే వీటి డైమెన్షన్స్ అనమాట. చూడొచ్చు ఫైనల్లీ నేనైతే ఒక బ్యాటరీ ప్యాక్ అయితే తయారు చేస్తాను. కొన్ని పీవీసీ షీట్స్ వాడి ఒక బాడీ షేప్ లో అయితే డిజైన్ చేశాను. దీనికి చూడొచ్చు ఎంత ఫినిషింగ్ తో ఉందో. ఒక రెక్టాంగిల్ బాక్స్ టైప్ లో అయితే డిజైన్ చేశాను చూడొచ్చు. అండ్ దీని నుంచి అవుట్పుట్ తీసుకోవడానికి ఇక్కడ ఒక డీసీ జాక్ ని అయితే అటాచ్ చేశాను, ఫిమేల్ జాక్ అనమాట ఇది. అండ్ దీని నుంచి అవుట్పుట్ తీసుకోవచ్చు, ఛార్జ్ కూడా చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మన లోగోని అయితే స్టిక్ చేశాను, కొద్దిగా అట్రాక్టివ్ లుక్స్ తో అయితే కనబడుతుందని. అండ్ ఫైనల్ గా పెయింట్ అయితే చేసుకున్నాను. అండ్ ఇప్పుడు దీని నుంచి అవుట్పుట్ అయితే చెక్ చేద్దాం. అంతకన్నా ముందు మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి నోటిఫికేషన్ కోసం. అండ్ మీకు ఎలాంటి డీసీ ఫిమేల్ జాక్ అయితే కావాలి చూడొచ్చు. అండ్ దీని నుంచి నేను వైర్స్ అయితే ఎక్స్టెండ్ చేసుకున్నాను. అండ్ ఇప్పుడు మళ్ళీ మల్టీమీటర్లో వోల్టేజ్ అయితే చెక్ చేద్దాం. అంతకన్నా ముందు చూడొచ్చు ఇది ఒక డిజిటల్ మల్టీమీటర్ అనమాట. దీన్ని ఎలా యూజ్ చేయాలనేది ఒక పర్ఫెక్ట్ వీడియో అయితే చేశాను. అండ్ ఇక్కడ ఐకార్డ్స్లో రైట్ సైడ్ కనబడుతుంది కదా, అది క్లిక్ చేసినా మీకు ఈ వీడియో అయితే వస్తుంది ఎలా యూజ్ చేయాలనేది. అందులో ఆ వీడియోలో క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ ఇప్పుడు వోల్టేజ్ అయితే చెక్ చేద్దాం. అండ్ చూడొచ్చు మన డీసీ మెయిల్ జాక్ని అయితే ఫిమేల్ జాక్లోకి అయితే అటాచ్ చేస్తున్నాను. సింపుల్గా ఇలా జాక్ని అయితే కనెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు అవుట్పుట్ వోల్టేజ్ అయితే చెక్ చేద్దాం. అండ్ చూడొచ్చు ఇక్కడ అవుట్పుట్ అయితే 13 వోల్ట్ అయితే వస్తుంది మనకి. అండ్ చూడొచ్చు నేను ఎటువంటి ఎక్స్ట్రా వైర్స్ అయితే కనెక్ట్ చేయలేదు, సింపుల్గా బ్యాటరీ నుంచే వైర్స్ ఉన్నాయి చూసుకోవచ్చు ఇక్కడ. అండ్ ఇప్పుడు ఒక 775 మోటార్ రన్ చేసి అయితే చూపిస్తాను మీకు ఎంత స్పీడ్ మీద తిరుగుతుంది అనేది. అండ్ చూడొచ్చు ఇదే మన RS 775 మోటార్ అనమాట. అండ్ ఇప్పుడు రన్ చేసి చూపిస్తాను మీకు. అండ్ చూడొచ్చు మోటార్ అయితే ఎంత స్పీడ్ మీద తిరుగుతుందో. ఓకే గైస్ చూసారు కదా వీడియో అనిపించింది తప్పకుండా కామెంట్ చేయండి. అండ్ ఎంతమంది ఈ బ్యాటరీ ప్యాక్ని తయారు చేసుకుంటారో కూడా కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోలో ఈ బ్యాటరీ ప్యాక్ వాడైతే ఒక పవర్ఫుల్ బ్లూటూత్ స్పీకర్ అయితే తయారు చేద్దాము. ఒక హై క్వాలిటీ బేస్తో అయితే ఉంటుంది. ఆ వీడియో కోసమైనా ఈ వీడియోని అయితే తప్పకుండా లైక్ చేయండి. అండ్ మీరు ఎవరైనా ఛానల్ కొత్తగా వచ్చి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి నోటిఫికేషన్ కోసం. దాని ద్వారా నేను ఏ వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ అయితే వస్తుంది. అండ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్ బాయ్, జై హింద్.